ఇలాంటి ఆడవారిని ఏ మగవాడు కూడా అస్సలు గెలవలేడు. అది ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందామా? సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకొని గొడవలు, కోపాలు, కలహాలు అన్నీ మర్చిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషుల్ని వేరు చేసి బంధాలను దూరం చేస్తాయి. అందుకే వాటిని గుర్తుపెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకోండి. నువ్వు సముద్రంగా ఎప్పుడు మారతావని చిన్న వాగును సముద్ర తీరం అడిగింది. అప్పుడు ఆ వాగు వినయంగా ఏమందో తెలుసా? పెద్దగా మారి ఉప్పుగా అవ్వడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడడమే మంచిది కదా అని అనింది. ఇందులో అసలు నీతి ఏంటో తెలుసా? ఎంత పెద్దవారైనా సరే తనకున్న చిన్నవారిని చూసి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చూసి హేళన చేయవద్దు. ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరిని తక్కువ చేయకూడదు. ఈ సమాజంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నేను ఏ కారణం లేకుండా ఎవరిని ఏమనను. నన్ను కారణం లేకుండా ఎవరైనా ఏమంటే అస్సలు పడను. నన్ను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఎవ్వరికీ భయపడను. ఎందుకో తెలుసా? నేను ఎవ్వరికీ ఏ హాని చెయ్యను, ఏ తప్పు చెయ్యను. కాబట్టి నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకుంటాను, ఆ తప్పును సరిదిద్దుకుంటాను. నిజాయితీగా బ్రతుకుతూ తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ మనసులో నువ్వు దృఢంగా అనుకుని జీవించు. అప్పుడే నీకు ఏది కూడా సాటి లేదు. నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని తప్పకుండా సాధించగలవు. దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. అర్థం చేసుకునే మనసు ఉంటే మాత్రం దగ్గర ఉన్న దూరం అనేది ఏమాత్రం ప్రాబ్లం కాదు. బంధం పెరగడం తగ్గడం అనేది మన ఫీలింగ్స్ని అర్థం చేసుకునే మనుషులను బట్టి ఉంటుంది. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 1,00,000 కథలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకటే పదే పదే 100 సార్లు చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకప్పుడు నాకు చెప్పులు లేవని ఏడ్చేవాడిని ఒక్కసారి కాలు లేని మనిషిని చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత అదృష్టవంతుణ్ణో అని చెప్పి. ఇంకేదో కావాలని అత్యాశ లేకుండా ఉన్నదానితో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోండి. జీవితం ఎంతో విచిత్రమైనది, ఎంతో అద్భుతమైనది. నవ్వాలి, హాయిగా నవ్వుతూ ఉండాలి, కానీ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకూడదు. ఏడవాలి గుండె బరువైనప్పుడు, కానీ దుఃఖం పాలు చేసుకోకూడదు. ప్రేమించాలి, ఆ ప్రేమ దొరకనప్పుడు. ప్రేమ పేరుతో జీవితాన్ని వీధిపాలు చేసుకోకూడదు. కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలి, కానీ ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలకు దూరమై అయిన వాళ్ళ మనసు విషం పాలు చేసుకోకూడదు. అందరితో మంచిగా నిజాయితీతో ప్రేమతో ఉండాలి, కానీ మితిమీరిన మంచితనం మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోకూడదు. అర్థమవుతుంది కదా? అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధే, కానీ అది దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే. నువ్వు ఒకరి అవసరానివని తెలిసి కూడా నిన్ను ఒక వస్తువుగా మలుచుకొని ఉండేది నీ మనసు వశమైన వారి ముందరే. ఇచ్చిపుచ్చుకునే ఈ లోకంలో ఇమడడం అంత సులువు కాదు. ఇవ్వడమే తెలిసిన వారికి. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ నువ్వు గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలన్న పరిస్థితి తప్పకుండా వస్తుందని తెలుసుకో. ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు. గెలుస్తామని నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం కదా. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు, కానీ కొన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులకు దూరం అవడం, చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతేనే ఆనందం. నీకు ఏదైతే దగ్గరగా ఉందో అది దేవుడిచ్చానని ఆనందంగా ఉండు.
నీ దగ్గర ఏదైతే లేదో అది దేవుడు ఇస్తాడనే నమ్మకంతో ఉండు. అప్పుడే ఏ చింత లేకుండా జీవితంలో నిశ్చింతగా ఉండగలం. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళని కోల్పోతాం. ఇదే కదా అసలు జీవితం. మిమ్మల్ని ముందు మీరు నమ్మండి, సాయం చేయండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారేమో అని గమనించండి. ప్రేమించండి, కానీ ఈ ప్రేమను అపహాస్యం కాకుండా చూసుకోండి. నమ్మండి, కానీ వారి ప్రవర్తన నమ్మకం కలిగించే విధంగా ఉందో లేదో సరిచూసుకోండి. ఇతరులు చెప్పేది వినండి, కానీ నీ మనసు చెప్పేదే నమ్మండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది అని గుర్తుంచుకోవాలి. మీరు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎంతసేపని గోడకేసి తలని బాదుకోగలరు? రక్తం కారడం మొదలు పెట్టవచ్చు, కానీ ఆ గోడ ఎప్పటికి విరిగి మీకు దారినివ్వదు. మీ దురదృష్టాన్ని ఎన్నాళ్ళు తిట్టుకుంటారు చెప్పండి? మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళని నారింజ పళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు? మీ ప్రాణాలు పోయేదాకనా? అలా వేచి ఉన్నంత మాత్రాన మామిడి చెట్టు నుండి ఒక్క నారింజ పండైనా కింద పడుతుందా? ఉన్నదేదో ఉంటుంది అంతే, లేనిది లేదు. దేన్ని ఉంచుకోవాలో, ఎప్పుడు ఏది విడిచిపెట్టాలో తెలుసుకున్న వాళ్ళే అసలైన మేధావని తెలుసుకోండి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరే ఆలోచించండి. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాప్లో కూడా ఒకరికి నచ్చక పక్కన పడేసినవి మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. నువ్వు ఒకరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ధనాన్ని దైవంగా కొలిచి చూడు, అది దెయ్యమై నిన్ను పీడించకపోతే నన్ను అడుగు. మంచివాడు బానిసగా ఉన్న స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైనా బానిసే. గుర్తుంచుకోండి, ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప. మరి నిన్నుగా ప్రేమించేది మాత్రం ఒక్క అమ్మా నాన్న మాత్రమే అని తెలుసుకోండి. ఇదొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. నీ కోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవాళ్ళు ఒకే ఒక్కరుంటారు. నువ్వు వారికి ఏదో చేయాలని ఆశించరు. ఇక నువ్వు చేయాల్సిందల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే. అదే వారికి నువ్వు ఇచ్చే విలువైన బహుమతి అని తెలుసుకో. వారెవరో నీకు ఇప్పటికే అర్థమైంది కదా. జీవన ప్రయాణంలో కొంతమంది పరాయి వారు ఎదురై నన్ను తమ సొంత వారిలా చూసుకుంటే, సొంత వాళ్ళలో కొంతమంది పరాయికి భాష్యం చెప్పి కనుమరుగైపోతారు. గౌరవం, మర్యాద పరాయి వాళ్ళ మీద చూపిస్తాం, కానీ చిరాకు, కోపం మన అనుకున్న వాళ్ళ మీదే కదా మనం చూపిస్తాము. కాబట్టి కాస్త అర్థం చేసుకోండి, ఆలోచించండి, మీకే తెలుస్తుంది. తనలోని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే స్త్రీని ఏ మగవాడు కూడా నియంత్రించలేడు. ఆమెను గెలవడం అసాధ్యం. అర్థమవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.